అన్బాక్స్ చేద్దాం. అన్బాక్స్ చేసేసాం. దీంట్లో చూసారా, గ్రెనరో బ్రాండ్ ఉంది, వైర్లెస్ మైక్రోఫోన్. దీంట్లో ఏమేమి సిస్టమ్స్ ఉన్నాయని ఇక్కడ ఇచ్చినాడు సింబల్స్తో. సో ఇక్కడ ప్రోడక్ట్ స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. తొందరగా మనం ఈ బాక్స్ని ఓపెన్ చేసి చూసేద్దాం. బాక్స్ ఓపెన్ చేస్తే దీంట్లో ఒక ప్లాస్టిక్ బాక్స్ ఉంది విత్ డిజిటల్ డిస్ప్లే. దీంట్లో ఎంత ఛార్జింగ్ ఉందనేది మనం దీన్ని తెలుసుకోవచ్చు. ఇంకా ఈ బాక్స్లో ఏముందో చూద్దాం. దీంట్లో ఒక వారంటీ కార్డు ఉంది. వెరీ గుడ్. ఈ బాక్స్లో ఏముందో చూద్దాం. ఒక లైట్నింగ్ కనెక్టర్ ఉంది, ఒక USB-C కేబుల్ ఉంది, డ్యూయల్ ఛానల్ కదా. 2 మైక్రోఫోన్లు ఒకేసారి ఛార్జ్ చేసుకోవచ్చు దీంతో. సో ఈ బాక్స్ ఓపెన్ చేసి చూద్దాం. ఈ బాక్స్లో ఒక రిసీవరు, 2 ట్రాన్స్మిటర్లు ఉన్నాయి. ఇప్పుడు ఈ ట్రాన్స్మిటర్లని మనం ఫోన్ కనెక్ట్ చేసి చూద్దాం ఎలా ఉంటుందో. ట్రాన్స్మిటర్లు అయితే సాలిడ్గా ఉన్నాయి. ఓ క్లిప్ మోడల్ ఇచ్చాడు దీంట్లో. సో మనం కావాలంటే ఇలా పెట్టుకోవచ్చు, లేదంటే ఈ క్లిప్ లోపల పెట్టుకొని క్లాత్ పెన్ పెట్టుకోవచ్చు అనమాట. బాగుంది. సో త్వరగా దీనికి ఫోన్ కనెక్ట్ చేసి మనం దీన్ని టెస్ట్ చేద్దాం. సో మన ఫోన్కి ఈ మైక్రోఫోన్ కనెక్ట్ చేద్దాం. సో ఈ కనెక్టర్ని, USB-C కనెక్టర్ని ఇలా మనం కనెక్ట్ చేస్తే ఈ 2 లైట్లు చూసారా, 2 ట్రాన్స్మిటర్లకు సంబంధించినవి. ఇవి కంటిన్యూస్గా ఇలా బ్లింక్ అవుతూనే ఉంటాయి. మనం ఈ బాక్స్లోంచి ఈ ట్రాన్స్మిటర్లను తీయగానే ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోతుంది. చూసారా, ఇక్కడ ఒక లైట్ మాత్రం బ్లింక్ అవుతుంది, ఒక లైట్ మాత్రం కంటిన్యూస్గా వెలుగుతుంది. అంటే మనం ఈ ట్రాన్స్మిటర్ని తీయగానే ఇది కనెక్ట్ అయిపోయింది అన్నమాట. అలాగే 2వ ట్రాన్స్మిటర్ కూడా తీసి చూపిస్తాను చూడండి. ఆటోమేటిక్గా బాక్స్లోంచి తీయగానే 2 కనెక్ట్ అయిపోతున్నాయి. దీంట్లో మనకి మ్యూట్ మోడ్ ఉంది, 3 లెవెల్ నాయిస్ క్యాన్సిలేషన్ ఉంది దీంట్లో. ఇప్పుడు మనం ఒకసారి ఈ బటన్ నొక్కామంటే చూసారా, ఈ చివర్లో బ్లూ లైట్ ఉంది కదా, ఒకసారి వెలుగుతుంది. ఫస్ట్ లెవెల్ ఆఫ్ నాయిస్ క్యాన్సిలేషన్ అనమాట. రెండోసారి నొక్కితే మళ్ళీ 2 సార్లు బ్లింక్ ఆగిపోతుంది, అంటే సెకండ్ లెవెల్ నాయిస్ క్యాన్సిలేషన్. మళ్ళీ ఇంకోసారి నొక్కామంటే 3 సార్లు లైట్ బ్లింక్ అయ్యి కంటిన్యూస్గా వెలుగుతూ ఉంటుంది, అంటే థర్డ్ లెవెల్ నాయిస్ క్యాన్సిలేషన్ అనమాట. ఇది ఇప్పుడు మీరు వింటున్న ఆడియో మాత్రం నా కెమెరాలో నేను రికార్డ్ చేస్తున్న ఆడియోనే. ఇంకా నేను ఈ ఫోన్ నుంచి రికార్డ్ చేయలేదు, చేసి మీకు చూపిస్తాను. సో ఈ బాక్స్లో పెట్టగానే ఇవి ఆటోమేటిక్గా ఛార్జ్ అవుతూ ఉంటాయి. ఈ 2 ట్రాన్స్మిటర్లని మనం ఇలా ఛార్జింగ్ కూడా చేసుకోవచ్చు. చూసారా, మనం ఛార్జర్కి పెట్టామంటే ఇవి 2 ఛార్జ్ అవుతాయి అన్నమాట. ఈ బాక్స్లో పెడితే ఆటోమేటిక్గా ఛార్జ్ అవుతాయి, ఇలా కూడా మనం ఛార్జింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ లైట్నింగ్ కనెక్టర్తో ఐఫోన్ ఎలా కనెక్ట్ చేసుకోవచ్చు అంటే, ఈ C టైప్ ఉంది కదా, ఇలా కనెక్ట్ చేసి ఐఫోన్తో కనెక్ట్ చేసుకుంటే ఐఫోన్తో ఈ మైక్రోఫోన్లు పనిచేస్తాయి. సో మనది ఆండ్రాయిడ్ ఫోన్ కాబట్టి మనం ఈ కనెక్టర్ని నా ఫోన్కి తగిలించలేదు. ఈ ట్రాన్స్మిటర్లు కానీ బయటికి తీస్తే ఈ లైట్ కంటిన్యూస్గా ఇలా బ్లింక్ అవుతూనే ఉంటుందన్నమాట. సో వన్స్ మనం మన ఫోన్కి కనెక్ట్ చేసామంటే చూడండి, ఈ బ్లింకింగ్ అనేది ఆగిపోతుంది. చూసారు కదా, ఒక మైక్రోఫోన్ ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోయింది. అలాగే రెండోది కూడా తీయంగానే చూసారా, అది ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోతుంది. రెండింటికి బ్లింక్ అవ్వట్లేదు ఇక్కడ లైట్లు. సో ఈ మైక్రోఫోన్ ఎలా పనిచేస్తుందో మనం దీని నాయిస్ క్యాన్సిలేషన్ అంతా మనం ఇప్పుడు ట్రై చేద్దాము.
ఫ్రెండ్స్ చూడండి, దీని నాయిస్ క్యాన్సిలేషన్ ఇప్పుడు మనం టెస్ట్ చేద్దాం. నా వెనక రైల్వే ట్రాక్ ఉంది, ఇక్కడంతా జనాలు వస్తున్నారు పోతున్నారు. ఇప్పుడు నార్మల్ మోడ్లో ఉంది. చూడండి ఎలా ఉందో వాయిస్. ఒక సెకండ్ నేను సైలెంట్గా ఉంటాను. ఇప్పుడు ఫస్ట్ లెవెల్ ఆఫ్ నాయిస్ క్యాన్సిలేషన్కి వెళ్తున్నాను. ఇది ఫస్ట్ లెవెల్ ఆఫ్ నాయిస్ క్యాన్సిలేషన్. ఎలా ఉందో చూడండి. ఇప్పుడు మళ్ళీ నేను సెకండ్ లెవెల్ ఆఫ్ నాయిస్ క్యాన్సిలేషన్కి వెళ్తున్నాను. ఇది సెకండ్ లెవెల్ ఆఫ్ నాయిస్ క్యాన్సిలేషన్. నా వెనక రైలు కూడా వస్తుంది చూడండి. రైల్వే శబ్దం కూడా మీకు వినిపిస్తుంటుంది. ఇప్పుడు థర్డ్ లెవెల్ ఆఫ్ నాయిస్ క్యాన్సిలేషన్కి వెళ్తున్నాను చూడండి. ఇది థర్డ్ లెవెల్ ఆఫ్ నాయిస్ క్యాన్సిలేషన్. ట్రైన్ శబ్దం మీకు వినిపిస్తుందా లేదా అనేది నాకు తెలియదు, మీరు కామెంట్ ద్వారా చెప్పండి. చూసారా, ట్రైన్ వెళ్తుంది. నా వాయిస్ క్లారిటీ ఎలా ఉందో కూడా మీరు చెప్పండి. ఇప్పుడు మళ్ళీ నార్మల్ మోడ్కి వస్తాను నేను. చూడండి, ఇప్పుడు మళ్ళీ నార్మల్ మోడ్కి వచ్చాను. ఇప్పుడు వాయిస్ ఎలా ఉందో చూడండి, డిస్టర్బెన్స్ ఎలా ఉందో చూడండి. నాయిస్ వితౌట్ నాయిస్ క్యాన్సిలేషన్ అనమాట ఇది. ఫ్రెండ్స్ చూడండి, ఈ మైక్రోఫోన్ని మనం డైరెక్ట్గా ఇలా ప్లగ్ చేసుకోవచ్చు. లేదంటే ఈ క్లిప్ని ఇలా తీసి షర్ట్ లోపల పెట్టుకొని పైనుంచి ఇలా పెట్టేసామంటే ఫిక్స్ అయిపోతుంది, కింద పడదు. చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఈ మ్యాగ్నెట్. ఇప్పుడు మా అన్నగారు చంద్ర గారు, ఆయనకి ఒక ట్రాన్స్మిటర్ పెట్టాను, నేను ఒక ట్రాన్స్మిటర్ పెట్టుకున్నాను. ఇప్పుడు మేము ఇద్దరం మాట్లాడుకుంటాము. మా ఇద్దరు వాయిస్ ఎలా రికార్డ్ అవుతుందో ఈసారి చూద్దాం మనం. రండి అన్న ఒకసారి. ఒకప్పుడు నాగరాజు ఇక్కడ వంగ తోట బెండ తోట వేసాడు, మీకు గుర్తుందా? అంటే అతనికి మామూలుగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఒకసారి అవార్డు వచ్చింది ఉత్తమ రైతుగా. కానీ డబ్బులు తక్కువ ఇచ్చారని మొత్తం తీసేసాడు. మొత్తం తీసేసి మళ్ళీ మొత్తం ఇప్పుడేదో పనస ఇది వేసాడు, పనస చెట్టు ఇందాక నాటాడు. కార్యక్రమంలో 2-3 రోజుల్లో వచ్చేస్తుంది పైకి కాయలు బాగా ఈ సైజు వస్తుంది. ఆ సైజు వచ్చినప్పుడు వాటిని మళ్ళా తీసుకెళ్ళి మనకే ఇస్తాడంట. మనం ఏడన్నా తాలూకా ఆఫీస్ సెంటర్లో కానీ ఎక్కడైనా పెట్టి అమ్ముకోవచ్చు అంట. చూడండి ఫ్రెండ్స్, మా అన్నగారైన చంద్ర గారిని దూరంగా పెట్టాను. హాయ్ రౌఫ్. హాయ్. అదిగో ఆయన ట్రాన్స్మిటరు నా ట్రాన్స్మిటర్కి రెండు సౌండ్ కలవకుండా దూరంగా పెట్టి మాట్లాడుతున్నాను. నా నుంచి దాదాపు ఒక 30 అడుగులు ఉంటావునా? 20 అడుగులు అయితే 20 అడుగుల దూరంలో ఉన్నాడు. సో ఆయన వాయిస్ నా వాయిస్ రెండు ఎలా రికార్డ్ అవుతుందో చూద్దాము. ఏమన్నా ఏం చేస్తున్నారు ఆడ? ఏముంది, రాజుగారి తోటలో విహరిస్తున్నారా? పాపం చాలా కష్టపడి 3 రోజుల నుంచి ఈ తోటనంతా శుభ్రం చేశాడు. మరి ఇక్కడ అన్ని రకాల మొక్కలు పెంచి ముఖ్యంగా ఫైబర్ ఇచ్చేటువంటి జాక్ ఫ్రూట్స్ కానీ. అది కాదనా, మామిడికాయలు కావాలంటే పక్క నుంచి తుంచుకుంటున్నాడు. మామిడి చెట్టు వేయరా అంటే వేయడం లేదు. అంటే మామిడి చెట్టు పక్కన ఉంది కాబట్టి అవసరం లేదండి. మళ్ళీ ఎందుకులే అని చెప్పేసి పనస లేదని చెప్పి పనస వేసాడు. ఇక్కడ మనకు సంబంధించిన జాక్ ఫ్రూట్స్ అవన్నీ కూడా వేసాడంటే ఫ్యూచర్ లో మనకి బాగా ఫైబర్ ఇవి బాగా వస్తాయి కాబట్టి జామ, జాక్ ఫ్రూట్స్ మిగిలిన వేసినట్లయితే అవే కాకుండా చిన్న చిన్న కాయగూరలు. అదే ఆర్గానిక్ పంట కదన్నా ఈడ. అదే అంటే వేయాల్సిన పని లేదు, ఎలాంటి ఎరువులు లేకుండా టమాటాలు చల్లితే చాలు అలా వచ్చేస్తాయి. టమాటాలు, కొత్తిమీర అవి కూడా వేసాడంటే అన్నిటిని కూడా మనం వీకెండ్ పార్టీలు చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ మైక్రోఫోన్లు ఎలా పనిచేస్తున్నాయో మీరు కామెంట్ ద్వారా చెప్పండి. ఉంటాను ఫ్రెండ్స్, బాయ్.